నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే అరిసెలు ఎలా చేయాలో చూపిస్తానండి. మీలో అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టం? అరిసెలు నాకైతే చాలా ఇష్టం అండి. అవి క్రిస్పీగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా అలాగే ఇష్టమా? అరిసెలు మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమైతే ఇంకా నేను చెప్పే చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈ రెసిపీ మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఇవి చేయడం అయితే నేను ఫస్ట్లో చాలా కష్టం అనుకున్నా, కానీ చాలా సింపుల్గా చేసేవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? అరిసెల కోసం ముందుగా అయితే నేనైతే 3 కేజీల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని 3 రోజుల పాటు బాగా నానబెట్టాలి. నానబెట్టిన వెంటనే మిల్లులో ఆడిచ్చేయాలండి. దాని తర్వాత పిండి తడిగా ఉన్నప్పుడే, తడిగా అంటే మరీ తడిగా కాదు, కొంచెం పొడిలు ఆడుతూ ఉండంగానే మనం పిండి అనేది కలిపేసుకోవాలి. పిండి అనేది బాగా ఆరిపోతే మాత్రం అరిసెలు అనేవి అస్సలు రావు. 3 కేజీలు బియ్యం పిండిలోకి 1 కేజీన్నర వరకు బెల్లం పడుతుందండి. బెల్లాన్ని పాకం కింద పట్టుకోవాలి. 1 కేజీన్నర బెల్లం తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత బాగా గట్టి పాకం వచ్చే వరకు కూడా పాకం పట్టించాలి. బెల్లం అనేది బాగా ఎల్లో కలర్లో ఉన్న బెల్లం మాత్రమే తీసుకోవాలండి. ఈ బెల్లం అయితేనే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. మర్చిపోకుండా అలాంటి బెల్లమే ప్రిఫర్ చేయండి. బెల్లం అనేది పాకం కట్టిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే, ముందుగా కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో బెల్లం పాకం కొంచెం వేయండి. అది గనక పల్చగానే ఉంటే మనం పాకం రెడీ అవనట్టే. అది ఉండ కింద కట్టి కొంచెం గట్టిగా ఉందంటే మాత్రం బెల్లం పాకం రెడీ అయిపోయినట్టేనండి. అరిసెల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది కదండి, అదేంటి? నువ్వులైతే నేను మాత్రం ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. వాటిని దోరగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. నువ్వులు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే బియ్యం పిండి వేసుకుని కొంచెంగా మిక్స్ చేసుకుంటూ రావాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి. పిండి కలిపే కొలది కూడా గట్టిగా అవుతూ వస్తుంది. పిండి అనేది ఈ విధంగా రావాలండి. మరీ గట్టిగా రాకూడదు, మరీ పల్చగా కూడా రాకూడదు. ఇలా ఉండ చేసుకునే విధంగా రావాలి. ఇప్పుడు వెంటనే వీటినైతే మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో, ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఒత్తేసుకోవడమేనండి. ఇది మీరు ఈజీగా చేయాలంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్ని ఒక ప్యాకెట్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుని కొంచెంగా ఒత్తుకుంటూ చేసుకోండి. ఇలా అయితే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు 1 కేజీ వరకు పామాయిల్ అయితే తీసుకోండి. ఏ స్నాక్స్లోకైనా కూడా పామాయిల్ అయితేనే బాగా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న అరిసెలన్నీ కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకుంటూ రావాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి, అలాగే వేరుశెనగ నూనె అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అరిసెలు అనేవి కొంచెం క్రిస్పీగా రావాలంటే పామాయిలే బెస్ట్ అండి అరిసెలకైతే. ఇలాంటి గరిటెలు బయట అవైలబుల్గా ఉంటాయండి మార్కెట్స్ అన్నిటిలో కూడా. వీటిని యూజ్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా బాగా వస్తాయి. మరీ మాడిపోకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేవచ్చండి. ఎక్కువసేపు ఉన్నా కూడా మాడిపోతాయి. అంతేనండి, అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వెంటనే వీటిని తీసేసి ఏదైనా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇవి మినిమం 5 నుండి 6 నెలల పాటు నిల్వ అయితే ఉంటాయండి. గాలి లేకుండా ఉంటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి. గాలి కొంచెం తగిలినా కూడా మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.